భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఐఎన్టీయూసీ యూనియన్లో నూతనంగా చేరిన ఎంఏ రజక్ సోమిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను తప్పకుండా అమలు చేస్తుందని నమ్మకంతో సింగరేణి కార్మికులు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగూడెం సింగరేణి ఏరియా కార్పొరేట్లో కలిపి సుమారు 1000 మంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీలో చేరడం జరిగిందని తెలిపారు. ఇక్కడ ఉన్న ఆల్ టీమ్స్, ఆల్ పిచ్ సెక్రటరీలు, ఆల్ బ్రాంచ్ సెక్రటరీలు, ఆల్ జిఎం స్ట్రక్చర్, సింగర్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా నాతోనే జాయిన్ అయ్యారు. ఒక 4-5 తప్ప. కాబట్టి టోటల్ గా మాతోనే ఉందని సవినయంగా కోరుతున్నాం. దాదాపు నాతోటి 250 మంది చేరడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉదయం నుండి కూడా మన డాక్టర్ గారు, అదేవిధంగా త్యాగరాజు గారు, మన జీబీమోహన్ అన్న, విజేందర్ వారి యొక్క సారథ్యంలో మహిళా ఉద్యోగస్తులు కూడా దాదాపు 100 మంది చేరడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ వర్క్ షాప్, అదేవిధంగా మెయిన్ వర్క్ షాప్ లో కూడా దాదాపు ఒక 200 మంది దీంట్లో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. దాదాపు 500 మంది చేరిండు. 5వసారి కూడా ఎలక్షన్ లో ఘన విజయం సాధిస్తామని మన పొంగులేటి శ్రీనివాస ఆధ్వర్యంలో తప్పకుండా కార్పొరేట్ 5వసారి విజయాన్ని చేకూరుస్తామని గంటపడగానే తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభాకర్ గారు, అదేవిధంగా రజాక్ గారు, జయకుమార్ గారు, విజేందర్ గారు రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి సీనియర్ల పేరును ఏరియాలో కార్పొరేట్ కూడా గంటపడగానే గెలుస్తామని నేను తెలియజేస్తున్నాం. తప్పకుండా విజయాన్ని సాధిస్తాం, పాల్గొంటున్నామని మరొకసారి తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఐఎన్టీసీలో వచ్చి పనిచేయటానికి వారందరూ వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారికి వెల్కమ్ చెప్తా ఉన్నాను. మీరు ఒకటి, మేము ఒకటి కాదు. ఐఎన్టీసీలో మీరందరూ పనిచేసి వెళ్ళిన వాళ్ళే. తప్పనిసరిగా ఐఎన్టీసీకి పనిచేయండి, ఐఎన్టీసీ గెలుపుకు తోడ్పడండి. సీనన్న సేనలో మీరు పనిచేసినందుకు మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. తద్వారా ఐఎన్టీసీ గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో, కార్మిక సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని కార్మికులకు అందజేద్దాం. ఈ సింగరేణి మనుగడని కొత్త ఉద్యోగాలు తీసుకురావడానికి మేము ఒక 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్తో సాధ్యమవుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చిన మా మిత్రులందరికీ కూడా, సీనియర్ సేన నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా మరోమారు ఐఎన్టీసీ సెంట్రల్ కౌన్సిల్ వారిని సాదరంగా ఆహ్వానిస్తుంది. వచ్చి ఐఎన్టీసీ గెలుపుకు కృషి చేయవలసిందిగా, ఎక్కువ మెజారిటీతో గెలిస్తే అది ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చిన వాళ్ళమైందని మనం చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.